ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తే కోడలు మగబిడ్డని కంటే అత్త వడ్డంటుందా అని ఆడపిల్ల పుట్టుకనే విభేదించిన వ్యక్తి మహిళల గొప్పతనం గురించి ఏం మాట్లాడతాడు? అమ్మాయి కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపు చేయాలనే ఆయన బావమర్ది దగ్గర 10,000 మంది పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఫ్రెండ్స్ అని చెప్పి అమ్మాయిలతో తాగి స్విమ్మింగ్ పూల్లో డాన్సులు వేసే వాళ్ళతో మరి ఏం నేర్చుకుంటారు? అలాగే ముస్లిం మహిళల వెనక కొడుకేమో పడతాడు, నానేమో వాళ్ళని వేధిస్తాడు, మళ్ళీ కుక్క అడ్డం వచ్చిందంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గర ఏం విలువలు నేర్చుకుంటారు? ఒక బిడ్డని నిర్దాక్షిణ్యంగా చంపేసిన బోండా ఉమ కొడుకు తప్పు చేసినా కప్పిపుచ్చుకొని మరి ఎలా మిగతా వాళ్ళ మీద నోరేసుకుంటున్నారో అలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటారని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడికి ప్రశ్నించే వాళ్ళంటే నచ్చదు అని చాలా సందర్భాల్లో మనం చూసాం. అది తన అత్త అయినా కూడా మరి లక్ష్మీపార్వతి విషయంలో మీరు చూస్తే ఒక అత్త అన్న గౌరవం కూడా లేకుండా తన రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగా ఆవిడ క్యారెక్టర్ అసోసియేషన్ చేశాడో మనం కళ్ళారా చూసాం. అలాగే ఒక దళిత స్పీకర్ అని కూడా చూడకుండా కుతూహలమ్మని ఎలా ఏడిపించారో కూడా చూసాం. అలాగే ఒక మహిళా ఎమ్మెల్యే తనతో 10 ఏళ్లు పనిచేసింది, తన క్యారెక్టర్ గురించి తెలిసి కూడా ఈరోజు తనకి ఎదిరించి నించుంది అని చెప్పి నాలాంటి ఎమ్మెల్యేని ఏ విధంగా మరి తనకు అనుకూల మీడియాలో తనకు నచ్చిన రష్లన్నీ కూడా కట్ చేసి ఒక స్టోరీ చేసి నన్ను బద్నాం చేసి బయటకు పంపించాలన్న ప్రయత్నం చేశారో మనం చూసాం. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.